శ్రోతలకు నమస్కారం. తన కన్న బిడ్డని గెలిపించటానికి అహర్నిశలు శ్రమించి తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేసిన ఓ తల్లి పోరాటం గురించి ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారు రచించారు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టిందన్న ఆనందం కొన్ని క్షణాలే. తను మాట్లాడలేదు, నడవలేదు అని వైద్యులు చెబితే విని తట్టుకోలేకపోయింది. అలాగని అమ్మగా తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. కదలలేని, మాట్లాడలేని కూతురికి అండగా నిలిచి చదువుల సరస్వతిగా నిలవడంలో సాయం అందించింది. వ్యాపారవేత్తగా ఎదగాలన్న తన కల నెరవేరేందుకు సహకరించింది. అగాధమైన కష్టాల కడలిని దాటి ఆనందాల తీరానికి కన్నబిడ్డను చేర్చిన ధరణి జీవితమిది. ధరణి ఒళ్ళో 9 నెలల వాసవి ఉంది. వాళ్ళెక్కిన రైలు విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంది. చెన్నై తనకు తెలియని ఊరు కాదు. ధరణి అక్కడ ఎంఎస్సి చదువుకుంది. నగరంలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలియనిదల్లా తన కూతురు వాసవి భవిష్యత్తే. 9 నెలల పసికందైన వాసవిలో ఎదుగుదల లేదు. ఆకలేస్తే ఏడవటం మాత్రమే తెలుసు. కాలాన్ని కొలతలు వేసుకొని అన్ని అవసరాలు చూసుకోవాలి. అడుగులు వేస్తూ అందాలు చిందాల్సిన పసిపాప అమ్మ పొత్తిళ్లలో కదలికలు లేకుండా ఉండిపోవటం ఎంత దారుణం. తొలి కాన్పులో ఇలాంటి బిడ్డకు తల్లి కావలసి వస్తుందని ధరణి కలలోనైనా ఊహించలేదు. అమ్మవు కాబోతున్నందుకు కంగ్రాట్స్ అని అందరూ అభినందిస్తుంటే ఆమెలోని ఆనందానికి హద్దులే లేవు. భర్త విజయవాడలో రైల్వే ఉన్నతోద్యోగి. ఆర్థికంగా ఉన్న కుటుంబం. వాసవి తల్లి కాబోతుందని తెలుసుకొని ఇటు భర్త అటు తల్లిదండ్రులు ఎంతగా సంతోషించారో, ఎన్ని సంబరాలు చేసుకున్నారో. కాలు కింద పెట్టనివ్వలేదు. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నెన్ని ఊహలో. పండంటి పసిపాప పకపక నవ్వుతున్న క్యాలెండర్లతో ధరణి గది నిండిపోయింది. 9 నెలలు నిండాయి. విజయవాడలోని ఓ హాస్పిటల్లో ధరణిని చేర్పించారు. అదే పనిగా నొప్పులు వస్తున్నా ప్రసవం మాత్రం కావటం లేదు. ధరణి భర్త, తల్లి ఒకటే కంగారు పడుతున్నారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సమయం మించిపోతుంది. సిజేరియన్ చేయక తప్పదు అన్నారు డాక్టర్లు. ఆమెకు ఏం కాదు కదా? ధరణి భర్త. నా కూతురికి ఏ ముప్పు రాదు కదా? ధరణి తల్లి. కాసేపటికి ఆడపిల్ల మహాలక్ష్మిలా ఉందే, అచ్చుగుద్దినట్లు నీ పోలికే. తల్లి గొంతు విన్న ధరణికి అంత నీరసంలోనూ ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. మరికొన్ని క్షణాలకే డాక్టర్ పసికందును ధరణి చేతిలో ఉంచుతూ, క్షమించండి, ప్రసవం సమయంలో పాప నుదుటి నరాలు బాగా నొక్కుకుపోయాయి అని చెప్పారు. 3 రోజుల తర్వాత పాప శారీరక వైకల్యానికి గురిచేసే సెరిబ్రల్ పాల్సీ బారిన పడే అవకాశం ఉంది అని మిగతా వైద్యులు చెప్పడంతో ధరణి మాట్లాడలేకపోయింది. ఏమిటిది? ఎందుకిలా జరిగింది? ఇలా ఎన్నో ప్రశ్నలు. దేనికి సమాధానం లేదు. మానసిక ఒత్తిడితో, తీరని దిగులుతో కుంగిపోయింది. అయ్యో చిట్టి తల్లి అంటూ చిన్నారిని హృదయానికి హత్తుకుంది. ఆ స్పర్శలో ఏదో ఉపశమనం, ఎక్కడ్నుంచో ధైర్యం, అందులోంచి వెలువడ్డ సమాధానం. ఇది నా నెత్తుటి బొట్టు, నా ఊపిరి, దీనితోనే నా జీవితం. ఆ భావనతోనే ధరణి మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చింది. వాసవి అని అమ్మాయికి పేరు పెట్టింది. చికిత్స కోసం వేరే ఊరు పయనం. పాపకి 8 నెలలు నిండాయి. సరి అయిన చికిత్స చేస్తే వాసవి పరిస్థితి మెరుగవుతుంది. చెన్నైలో అలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అని తెలుసుకుంది ధరణి. ఆ సమయానికి ఆమె భర్తకు విజయవాడ నుంచి కోల్కతాకి బదిలీ అయ్యింది. మీరు అక్కడికి వెళ్ళండి, నేను చెన్నై వెళ్తాను, వాసవికి చికిత్స చేయిస్తాను భర్తతో చెప్పింది. వాసవిని తీసుకొని చెన్నై బయలుదేరింది. చెన్నైలో ఆసుపత్రికి దగ్గరగా చిన్న ఇల్లు తీసుకుంది. వాసవిని ఆసుపత్రికి తీసుకెళ్ళటం, వ్యాయామాలు చేయించటం. ధరణికి మరో ప్రపంచం లేదు, మరో ఆలోచన లేదు. ఇల్లు, ఆసుపత్రి, ఈ రెండింటి మధ్యే పరుగులు, ఫలితం కోసం ఎదురుచూపులు. అలా 2 ఏళ్ళు గడిచాయి. ఒకవైపు వైద్య చికిత్సలు, మరోవైపు ఫిజియోథెరపీలో భాగంగా వ్యాయామాలు, కొద్దిగా సానుకూల దృక్పథం. ఫలితాలు కనిపించసాగాయి. అయినా పాప నడవలేదు, మాట్లాడలేదు, తన పనులు తాను చేసుకోలేదు. కానీ చూపు, వినికిడి వీటికి ఏ లోటు లేదు.
తెలివితేటల్లో ఎవరికీ తీసిపోదు అన్నారు డాక్టర్లు. లోపాలను తలుచుకుంటూ దిగులు పడలేదు ధరణి. తన బిడ్డ తెలివైంది అని తెలుసుకొని కొండంత ధైర్యాన్ని తెచ్చుకుంది. కాలం గడిచింది. ధరణికి రెండోసారి ప్రసవం. ఏ ఇబ్బంది లేకుండా మరో ఆడపిల్ల పుట్టింది. వాసవికి ఊహ తెలుస్తున్న కొద్దీ తనకు మిగిలిన పిల్లలకు తేడా తెలిసి రావటం మొదలైంది. లోపాలు తెలుస్తున్న కొద్దీ దిగులు కమ్ముకునేది. తన బాధను కంటి సైగల ద్వారా తల్లికి వ్యక్తం చేసేది. తెగ ఏడ్చేది. కొన్నిసార్లు ఏం చెయ్యాలో తెలియక అసహనం వ్యక్తం చేసేది. అప్పుడు ధరణి చిట్టి తల్లి బాధను అర్థం చేసుకొని ఓదార్చేది. తను మిగిలిన పిల్లల్లాగా ఎందుకు లేదో, అలా లేకపోయినా తెలివితేటల్లో ఆమె ఎవరికి ఏ విధంగా తీసిపోదో, బడికి వెళ్ళి చదువుకుంటే మిగిలిన వారితో ఎలా పోటీ పడగలదో అర్థమయ్యేటట్లు చెప్పేది. దగ్గరలో ఉన్న విద్యావారధి వికలాంగుల పాఠశాలలో వాసవిని చేర్పించింది. ఇక టీచర్లే తన బాధ్యత చూసుకుంటారులే అని ఊరుకోలేదు. తను స్కూల్లో వాలంటరీగా చేరింది. వినికిడి లేని, మాట్లాడలేని వాళ్లకు స్కూల్లో ఆర్గ్యుమెంట్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ నేర్పిస్తారు. దానిలో చేతులు కలుపుతూ సైగలు చేయాల్సి ఉంటుంది. వాసవి చేతులు కూడా కదపలేక ఇబ్బంది పడుతుంటే ధరణి కదిలిపోయింది. బిడ్డ కోసం ఆ శిక్షణలో తాను తర్ఫీదు పొందింది. కంటి సైగల భాషలో వాసవి నిష్ణాతురాలయ్యేలా తీర్చిదిద్దింది. అక్కడి నుండి వాసవి జీవన గమనమే మారిపోయింది. అలా 7వ తరగతి వరకు చదువుకొని ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది. ప్రభుత్వ సహకారం. ఒకరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తానమ్మా అని సైగ చేసింది వాసవి. బంగారంలో చూసుకుంటాం, నీకెందుకమ్మా అంత కష్టం అందామనుకొని ఆగిపోయింది. కూతురిలో ఎలాగైనా చదవాలన్న పట్టుదలను గమనించింది. మరి ఎలా? ఆంగ్ల అక్షరాల్ని బోర్డు మీద పెద్దగా రాసి ఉంటే వాటిని కంటి సైగతో చూపిస్తూ తన భావాలను వ్యక్తం చేయటం గుర్తొచ్చింది. అదే పద్ధతిలో పరీక్ష రాయించాలనుకుంది. కానీ అందుకు అనుమతి తప్పనిసరి. స్థానిక విద్యాశాఖకు ఉత్తరాలు రాసింది. వాసవి పరిస్థితి, తెలివితేటల గురించి ప్రభుత్వానికి తెలియజేసి అవకాశం కల్పించమని కోరింది. ఎట్టకేలకు 3 ఏళ్లు గడిచాక ప్రభుత్వం స్పందించింది. ఒక స్క్రైబ్ని ఎంపిక చేసుకొని అతడికి టెక్నాలజీ లాంగ్వేజ్లో శిక్షణ ఇచ్చింది. వాసవి అందరి సమక్షంలో కంటి సైగతో అక్షరాలు చూపిస్తే ఆ వేగాన్ని అనుసరించి రాయడంతో ప్రభుత్వం పరీక్షలు రాయటానికి అనుమతించింది. ధరణి శ్రమ ఫలించింది. వాసవి ప్రతిభకు గుర్తింపు లభించింది. మొదట 8వ తరగతి పూర్తి చేసి ఆ అర్హతతో 10వ తరగతి పరీక్షల్లో 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు పొందింది. చదువుల యాత్ర అక్కడితో ఆగలేదు. కాలేజీలు తెరిచే సమయంలో అమ్మా ఇంటర్మీడియట్ చదువుతా, భవిష్యత్తులో ఎంటర్ప్రెన్యూర్ని అయితే లెక్కలు చూసుకోవద్దు, సిఈసి తీసుకుంటా అంది. ధరణి షాక్ తింది. +2 చదవటం, వ్యాపారం చేయటం వాసవికి ఎలా సాధ్యం అనుకుంది. అలాగని వద్దనలేదు. +2లో చేర్పించి రోజు క్లాసులకు తీసుకెళ్లేది. క్లాస్లో స్నేహితులు రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు కార్బన్ పేపర్ పెట్టి రాసి అడుగు కాపీ వాసవికి ఇచ్చేవారు. ఇంటికొచ్చేశాక ధరణి దానిని నోట్స్గా రాసి చదివించేది. వాసవికి మెమరీ పవర్ ఎక్కువ. ఒక్కసారి విని గుర్తుపెట్టుకునేది. అమ్మ సాయంతో చదువుకున్న వాసవి ఇంటర్లో 82% తెచ్చుకుంది. తర్వాత 75% మార్కులతో బీకాం పాస్ అయింది. ప్రత్యేక డివైస్ ఉపయోగించి కాలితో కంప్యూటర్ ఆపరేట్ చేయటం నేర్చుకుంది. తర్వాత సొంతంగా వ్యాపారం చేస్తాను అంటూ వాసవి తన భవిష్యత్తు ఆలోచన చెప్పింది. టర్నోవర్ 50 లక్షలు. వాసవి కంప్యూటర్లో వెతికి సేంద్రియ పత్తితో తయారు చేసిన దుస్తులు అమ్మాలనుకుంది. దానికి సంబంధించిన వివరాలను సేకరించింది. స్థలం ఎంపిక, బ్యాంకు రుణం వంటి పనులు చేసుకుంది. కన్నబిడ్డ ఎంత ఆత్మవిశ్వాసం కనపరిచినా కంటికి రెప్పలా చూసుకోవలసిన బాధ్యత తనకుంది అనుకొని వాసవి షాపు పెట్టాలనుకున్న చోటికి మకాం మార్చేసింది. అక్కడే సహజ పేరుతో బోటిక్ని ప్రారంభించింది వాసవి. ఓ అమ్మాయి సాయంతో ఆర్డర్లు తీసుకోవటం, దుస్తులు అమ్ముతూ మొదటి ఏడాదే 50 లక్షలు టర్నోవర్ సాధించింది. 25 ఏళ్ల నా శ్రమ ఇప్పుడు ఫలించింది. తన కాళ్ళ మీద తను నిలబడటం అనే భావనను
మా వాసవి రుజువు చేసింది. నా జీవితానికి ఇది చాలు, ఇంతకు మించిన ఆనందం లేదు అంటున్న ధరణి ఒకప్పుడు వాసవి చదువుకున్న స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది. కన్నబిడ్డ భవిష్యత్తు కోసం అనేక కఠిన పరిస్థితులని, పరీక్షలని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధించిన మాతృమూర్తిగా అభినందనలు అందుకుంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.